ఫ్రెండ్స్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా చాలా తక్కువ టైంలోనే పల్లీలు కొబ్బరి లేకుండా అప్పటికప్పుడు రుచిగా చేసుకునే ఒక మంచి చట్నీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి. తర్వాత దీనిలోకి మీకు రుచికి అనుగుణంగా ఎండుమిరపకాయలను వేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ 6 ఎండుమిరపకాయలను వేసుకున్నాను. ఇలా వేసుకున్నటువంటి ఎండుమిరపకాయలు ఒక్క నిమిషం వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని దీన్ని కూడా ఒక్క నిమిషం వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఫైన్గా చాప్ చేసినటువంటి 3 టమాటాలను కూడా వేసుకుని దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకుని ఈ టమాటాలన్నవి మెత్తపడే అంతవరకు మధ్య మధ్యలో కదుపుకుంటూ మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట. ఇలా మగ్గిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా మగ్గిందో కదా. ఇంట్లోనే పొయ్యి అన్నది ఆఫ్ చేసి దీనిలోకి ఒక రెమ్మ చింతపండు, ఒక కప్పు పుట్నాల పప్పు, అదే పచ్చడి పప్పు, చట్నీ పప్పు, గుల్లసన పప్పు అంటాం కదండి, దాన్ని కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని దీన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ చట్నీ నలగడానికి సరిపడా వాటర్ అన్నది యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్గా చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. ఇలా చేసుకున్న తర్వాత మనం పచ్చడి రుబ్బుకున్నటువంటి మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ అన్నది వేసుకొని ఆ వాటర్ని కూడా ఈ చట్నీలోకి వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి చట్నీని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి ఆవాలు, జీలకర్ర కలిపి 1 టీ స్పూన్ తీసుకుంటున్నాను అనమాట. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి 2 ఎండుమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని తాలింపుని చక్కగా వేపుకోవాలండి. ఇలా వేగినటువంటి తాలింపుని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి చట్నీలోకి వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవటమే అనమాట. అంతేనండి, చాలా సింపుల్గాను ఇటు పల్లీలు కొబ్బరి ఏమీ లేకుండా అప్పటికప్పుడు ఎంతో టేస్టీగా ఉండేటువంటి టమాటా పుట్నాల పప్పు చట్నీ రెడీ. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.